నమస్తే, వెల్కమ్ టు NXT G న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. మంగళగిరి సికి కన్వెన్షన్ సెంటర్ లో గురు పౌర్ణమి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవన గమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు. నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా నిత్యం విశ్వనారాయణ గుంభరిం విశ్వవేదం పురుషస్తద్విశ్వం. జై బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి జై. జై బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి. ఆంధ్ర రాష్ట్ర పరిరక్షిత దక్షితుడు, ఆజ్ఞా పరిపాలన సత్యవ్రతుడు, సౌశీల్య లౌల్య మానసధనుడు, ఆర్థిక సృష్టి పుష్టి నిపుణ కౌటిల్యుడు, ఐటీ రంగ ఉద్భుంత భగీరథుడు, తెలుగుదేశ ఆకాశ ప్రకాశమానుడు, దారిద్ర్య క్రూర వ్యాఘ్ర సంహారుడు, అశేష జన సమ్మోహన వాగ్జరీ వాచస్పతి, దళిత చయ అభయ అనుమాన్యుతుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు. స్వామివారి ఆశీర్వాదం అందుకోబోతున్నారు. స్వామినే నమః. ఓం శ్రీరామ పాదుకా పూజాం కరిష్యే. ఓం శ్రీ అందరూ పలకల నామాలు. ఓం శ్రీరామదూత స్వామినే నమః. ఓం అంగీకృత సర్వధర్మతత్వాయ నమః. ఓం శ్రీ యోగి వరవందితాయ నమః. యోగి వరవందితాయ నమః. ఓం విదితా విదిత ప్రభావాయ నమః. విదితా విదిత ప్రభావాయ నమః. ఓం శ్రీ గురునామ. ఓం చితచంద్ర ప్రభాయ నమః. ఓం పరావిద్యాప్రదాయిన్యే నమః. ఓం భక్తరిదాపత్యవర్ధిన్యే నమః. ఓం అభీష్ట సంతాన ప్రదాయినే నమః. ఓం గోలోకపాలికా శిరోజోద్భవ ద్వాదశ వర్షిణ్యే నమః. ఓం భక్తి సాధ్యాయ నమః. ఓం ప్రేమ సులభాయ నమః. ఓం హిరణ్యవర్ణామరిణే సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినే. యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవేముపక్వయే. శ్రీర్మా దేవేజుషతాం సాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాజ్వలంతి తృప్తాన్ తర్పయంతి. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతి శ్రియం లోకే దేవదృష్టాముదారాం. తాం పద్మినీం శరణమహం ప్రపద్యే. అలక్ష్మీర్వేదస్య తాత్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోభిజాతో వనస్పతిస్తవ వృక్షో. ప్రభుత్వంపై బురద చల్లటానికి వైసీపీ అధ్యక్షులు జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 4 రాజకీయ హత్యలు జరిగాయి. వీటిలో 3 టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. 36 రాజకీయ హత్యలు జరిగినట్లు జగన్ ఆరోపించారు. ఆయన వద్ద వివరాలు ఉంటే నాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం లేకపోతే మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. అదేవిధంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే వేధించారు. గతంలో పెట్టిన కేసులపై బాధితులు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని జగన్ చెబుతున్నారు. అధికారం కోల్పోయిన నెల రోజులకే ఆయన మైండ్ పనిచేయట్లేదని అనిత వ్యాఖ్యానించారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చాలా ఎలిగేషన్స్ చేశారు. ఆ ఎలిగేషన్స్ లో సుమారుగా 36 రాజకీయ హత్యలు జరిగినాయి. ఈ 45 రోజుల్లో దగ్గర 300కి పైగా హత్యాయత్నాలు, 35 ఆత్మహత్యలు అని చెప్పి ఏదో 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని రకరకాలైన ఎలిగేషన్స్ అనమాట. 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని, 1000 వరకు దౌర్జన్యాలు, దాడులు చేశారని ఫిగర్స్తో సైతం ఇచ్చారు. వీటన్నిటి గురించి పక్కన పెట్టు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు.
డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఎస్, ఒకసారి చెప్పాలి. 36 రాజకీయ హత్యలు కాదు, అసలు యాక్చువల్గా రాజకీయ హత్యలు అని చెప్పి ఇతను మాట్లాడుతుంటే రాజకీయ హత్యలు జరిగినవి 4. మీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఇది ప్రజలకు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డికి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి విషయం తెలుసు. కానీ ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద జల్లాలి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లాలి కాబట్టి ఏదో రకంగా అడ్డదారి తొక్కైనా మళ్ళీ ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చుండిపోవాలని కలలకు అంటున్నాడు కాబట్టి ఈరోజు మా మీద బురద చల్లడానికి 36 రాజకీయ హత్యలు, 300 మంది దాడులు, అవి ఇవని చెప్పి ఫిగర్స్ సైతం చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడులు కట్టి బంధించావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు. ఇలాంటి సంఘటనలు మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసేసి చంపేశావు. మరి వీటన్నిటి మీద మేమెవరి దగ్గరికి వెళ్ళాలి? ఆ రోజు మేము ఇల్లు ఉండాలి. ఆ రోజు ఇవన్నీ మేము ఆ రోజు ఇలాంటి సంఘటనలు ఎస్ మేము కూడా ఒక బుక్ వేసాం. ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి అమ్మ ఇంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి, ఇంతమంది మీద హత్యలు జరిగినాయి, విత్ క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్ళి ఇచ్చాను. నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా? నీ దగ్గర అలాంటి ప్రూవ్ ఏమైనా ఉందా? తీసుకొచ్చి చూపించు. నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నాను. నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా, నాకు ఒక ఛానల్ ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఎవడు మధ్యలో అడ్డగించొద్దు, ఎవడు మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు ఎవరినైతే ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించుకొని ఎంతమంది మీద ఇబ్బంది పెట్టావు. ఈరోజు పోలీసులకి సంబంధించి నేను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. ఆధ్యాత్మిక చింతన ద్వారానే సమాజ వికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఈ సందర్భంగా గుంటూరు నగర వాసులకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక 19వ డివిజన్ నల్ల చెరువు 4వ లైన్లోని శ్రీ షిరిడి సాయినాథ మందిరంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం బాబావారికి ప్రత్యేక పూజలు జరిపారు. శాస్త్రోక్తంగా జరిగిన ఈ పూజల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజానికి దార్శనికుడు, సద్గురువు అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మ, యోగేశ్వరరావు, టీడీపీ నేతలు రాళ్లబండి రామరాజు, రమేష్, చంద్రగిరి బాబు, తరుక శ్రీనిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో సాయినాథుడికి వారి యొక్క విశేష పూజల్ని అందించారు. ఎప్పుడు చూసినా కూడా ఈరోజు కోలాహలంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఆ సాయినాథుడి గురుకృప అందరికీ ఉండాలి అని చెప్పి ఈ పర్వదినాన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రజా సమస్యలపై జగన్ చర్చించకుండా ఢిల్లీ వెళ్లి దాక్కుంటున్నారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. వైసీపీ పాలనలో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ను జగన్ అన్ని విధాల సర్వనాశనం చేసిన సంగతి ఢిల్లీ వాసులకు తెలుసునని తెలిపారు. దొంగ అన్నట్లుగా జగన్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ పాలనలో జరిగిన రాజకీయ హత్యల గురించి జగన్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఏపీలో జగన్ సృష్టించిన విధ్వంసం ఢిల్లీలోని ప్రతి గల్లీకి తెలుసునని అన్నారు. ఏ మొహం పెట్టుకుని జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తారని దుయ్యపట్టారు. దొంగ అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డికి బ్రాండ్. ఎందుకంటే ఆయన చేసే తప్పులన్నీ కూడా ఏదో ఒక విధంగా ఢిల్లీకి వెళ్తే అక్కడ ఢిల్లీలో ఆల్రెడీ ఆయన పరువు పోయి ఉంది. అక్కడికి వెళ్తే రేపు ఎల్లుండి ఆయన చూస్తాడు, ఢిల్లీ ప్రజలు ఆయన ఎంతో చీదరించుకుంటాను. ఎందుకంటే ఆయన చేసినటువంటి విధ్వంసం ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో చేసిన విధ్వంసం ఢిల్లీ గల్లీల్లో కూడా తెలుస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసి 5 సంవత్సరాల పాటు ఏ ఒక్క వర్గాన్ని కూడా, ముఖ్యంగా కార్మిక రంగాన్ని కానీ అలాగే ఇదే హత్యల గురించి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నా మాచర్ల పట్టణంలో అబద్దయ్య గారిని హత్య చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళాం? నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం యావత్తు కూడా రైల్వే పట్టాల మీద పడుకొని ప్రాణాలు అర్పించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీరు ఏం పీకారో ఒకసారి రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఢిల్లీ వెళ్ళడం కాదు, ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యల మీద మాట్లాడడం అంటే ఆయనకు మాటలు రాక దాక్కోవడానికి ఢిల్లీ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. డిమాండ్లను అంగీకరించాలని అన్ని పార్టీలను కోరామని తెలిపారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఎంపీ మాట్లాడుతూ అమరావతి రాజధాని విశాఖ స్టీల్ ప్లాంటుపై అఖిలపక్ష భేటీలో లేవనెత్తాం. పోలవరం ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులపై చర్చించాం. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర సమస్యల్ని ప్రస్తావిస్తాం. శాంతి భద్రతలకి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్ని పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షం యత్నిస్తుందని వ్యాఖ్యానించారు. ఆల్ పార్టీ మీటింగ్ జరగటం జరిగింది. దానికి మేము అలాగే తెలుగుదేశం పార్టీ విప్ హరీష్ గారు ఇద్దరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఆల్ పార్టీ మీటింగ్ ముఖ్యంగా రాబో బడ్జెట్ సమావేశాలపైన జరిగింది. ఏ విధంగా ఈ బడ్జెట్ సమావేశాలు ముందుకు తీసుకువెళ్ళాలి, సూచనలు, సలహాలు, బడ్జెట్ సమావేశాలు మరింత స్మూత్గా జరగాలి అంటే మన వైపు నుంచి, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఇప్పుడు ఎన్డీఏలో మనం భాగం, ముఖ్య భూమిక పోషిస్తూ ఉన్నాం. మన్ని అలాగే అన్ని పార్టీలని కూడా అడగటం జరిగింది. మా వైపు నుంచి ఇవ్వవలసిన సజెషన్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. మా వైపు నుంచి ఏదైతే అడుగుతూ ఉన్నామో దాన్ని ప్రతి ఒక్కరు కూడా సమర్థిస్తారని చెప్పి మా నమ్మకం. వీటన్నిటితో పాటుగా ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మేము ఈ బడ్జెట్ సమావేశంలో లేవనెత్తబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే మేము ప్రైవేటైజేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా సుముఖంగా లేమో దాన్ని కూడా మేము లేవనెత్తబోతా ఉన్నాం. వీటితో పాటుగా పాపులేషన్ సెన్సస్ గురించి అందరూ అడుగుతూ ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం స్కిల్ సెన్సస్ గురించి అడుగుతూ ఉన్నాం. దీన్ని కూడా మాట్లాడబోతూ ఉన్నాం. రైల్వేస్కి సంబంధించి, రోడ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి. వీటన్నింటినీ గురించి కూడా ఏదైతే కొద్దిగా నత్తనడకగా నడుస్తున్నాయో, గడిచిన 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమికి సంబంధించిన డబ్బులు ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. జల్ జీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి నీరు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి కేంద్రం నుంచి వచ్చిన డబ్బును డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే రెండవది ఏదైతే స్టేట్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉందో అది ఇవ్వకుండా ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. పార్లమెంట్ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ తరపున ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితుల్ని వైఎస్ఆర్సీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయగా టీడీపీ మాత్రం మౌనంగా ఉంది. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు అఖిలపక్ష భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో 45 రోజుల్లో 39 హత్యలు, 300 మందిపై హత్య యత్నాలు జరిగాయి. ఢిల్లీ వేదికగా టీడీపీ దాడుల్ని ఎండకడతామని తెలిపారు. ఢిల్లీలో బుధవారం వైఎస్ జగన్ నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. బ్లాక్ మెయిల్ చేసే మీడియాను అడ్డుకునే చట్టం తీసుకుని రావాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ నాయుడు కానీ వాళ్ళు స్వంతంగా ఆర్జించుకోవాలి, సంపాదించుకోవాలి, దోచుకోవాలి అన్నటువంటి ఒక్క ధ్యేయం తప్ప రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అన్న విషయంలో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలిసింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రజల ఇంట్రెస్ట్ని కాంప్రమైజ్ చేసి పణంగా పెట్టి వాళ్ళు ఏదో ఫండ్స్ లాక్కోవాలని చూస్తున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా సాగాయి. ఈ మేరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గాదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరిగా 40 టన్నుల కూరగాయలు, పాలకూరలు, ఫలాలతో అలంకరించారు. శ్రీశైలంలోని భ్రమరాంబాదేవిని 2000 కిలోల కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఇదే సమయంలో వినుకొండలో జరిగిన బాలిక హత్యపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని తెలిపారు. ముచ్చుమర్రి ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పోలీసులు ఇప్పటి వరకు ముచ్చుమర్రి బాలిక కేసును ఛేదించలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ముచ్చుమర్రి ఘటనపై హోంమంత్రి అనిత సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని చంద్రబాబును అన్నారు. రషీద్ కుటుంబాన్ని టీడీపీ నేతలు ఎందుకు పరామర్శించలేదు? స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ఎందుకు పరామర్శకు వెళ్లలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి విషయాల మీద
డిపార్ట్మెంట్ల వారీగా శ్వేతపత్రాలను విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలవరం మీద ఒక శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. దానితో పాటు విద్యుత్తు మీద కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దానికి కూడా మా పార్టీ వైపు నుంచి చాలా క్లియర్గా ఆయన చెప్పినవన్నీ కూడా అసత్యాలని, ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మా పరిపాలనని దెబ్బకొట్టేందుకు, అన్పాపులర్ చేసేందుకు ఆ రకమైనటువంటి శ్వేతపత్రాలు, అసత్యంతో కూడుకున్న శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారనే విషయాన్ని చాలా కూలంకషంగా పార్టీ వైపు నుంచి చెప్పడం జరిగింది. అయితే చిత్రమైన విషయం ఏంటంటే, మొన్న 17వ తారీఖున, ఈ నెల 17వ తారీఖున శాంతి భద్రతల మీద ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు, ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఆ శ్వేతపత్ర విడుదలని వాయిదా వేసుకున్నారు. ఇక్కడ నేను చాలా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎందుకు వాయిదా వేసుకున్నారు అని అడుగుతా ఉన్నా. ఎందుకు వాయిదా వేసుకున్నారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు మా మీద లా అండ్ ఆర్డర్లో సంబంధించిన విషయాల మీద వారు ఆరోపణ చేసినటువంటి ఆరోపణల కన్నా కూడా కేవలం ఈ 45-46 రోజుల్లోనే అంతకన్నా ఘోరమైనటువంటి వైఫల్యాలు ప్రజల కళ్ళ కనిపిస్తున్నాయి. ఆరోపణలు మాత్రమే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకోలేరనే ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి కలిగింది. ఆయన అంతరాత్మ అంగీకరించాల. గత 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.2 అడుగులు చేరింది. దీంతో ధవళేశ్వరం నుంచి డెల్టా కాలువకు 1800 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి 5 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. దేవీపట్నం మండలం గండిపోచమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా గోదావరి నీటి పట్టం పెరిగిపోయింది. దీంతో గండిపోచమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీట మునిగింది. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో రాకపోకలు స్తంభించాయి. చింతూరు, వరరామచంద్రపురం, కూనవరం, ఎటపాక మండలాల్లో వరద ప్రవహిస్తోంది. చట్టి వద్ద జాతీయ రహదారి 30 పైకి శబరి నది వరకు చేరింది. దీంతో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య రాకపోకలు స్తంభించాయి. ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. చింతూరు మండలం చట్టి, నిమ్మలగూడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేషన్ డీలర్లు ఎదుర్కొనే సమస్యల్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజర్ అహ్మద్ తెలిపారు. ఆహార భద్రతలో భాగంగా ప్రతి పేదవాడికి రేషన్ సరుకులు పారదర్శకంగా అందించే డీలర్లకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో రేషన్ డీలర్లు అనేక ఇబ్బందులకి గురయ్యారని గుర్తు చేశారు. ఎండియు వ్యవస్థ ద్వారా డీలర్లకు అన్యాయం జరిగిందని తెలిపారు. స్థానిక అరండల్పేట వైన్ డీలర్స్ కళ్యాణ మండపంలో ఆదివారం గుంటూరు జిల్లా జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం నిర్వహణదారుల సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి రేషన్ డీలర్లు కృషి చేయాలని తెలిపారు. రేషన్ బియ్యం, బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు డీలర్లు ముందుకు రావాలని తెలిపారు. డీలర్లకు ఇచ్చే కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు, గుంటూరు అర్బన్ రేషన్ డీలర్స్ అధ్యక్షులు తుమ్మల గాంధీ, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి గంగాధర్, అన్నపూర్ణ, పద్మజ, వాసిరెడ్డి నరసింహారావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ వ్యవస్థ వల్ల మీకు ఉపయోగం ఉందా అని చెప్పి కొంతమంది దాంట్లో 70% అయితే ఆ బండ్లు తిరుగుతున్నాయి కాబట్టి ఇంటి దగ్గర మనం మోసుకొని వెళ్లకుండా వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుందని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అందుకని ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించి వాళ్ళ అవసరాలని ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మీకందరూ కూడా మీకు అవసరమైనటువంటి కార్యక్రమాలు కానీ మీ సంక్షేమానికి, మీ అభివృద్ధికి అవసరమైనటువంటి ఆలోచనల్ని మీరు తప్పకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళాలి. దాని మీద కూడా పూర్తిగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు, అలాగే సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి రాజేంద్ర మనోహర్ గారు పూర్తిగా అవగాహన కలిగినటువంటి నాయకులు. ఎవరో ఇద్దరు వచ్చి చెప్పారు, దాన్ని బట్టి ఫాలో అవ్వరు. పూర్తి స్థాయిలో గ్రౌండ్ క్షేత్రస్థాయిలో దాని మీద పరిశీలించుకొని ప్రజలకు ముఖ్యంగా
ఉపయోగపడేటువంటి అంశాల మీదే ఈ ప్రభుత్వం దృష్టి సారించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని మీరు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పూర్తిగా స్వాగతించాలి. మీకు ఎక్కడ కూడా గత ప్రభుత్వం లాగా మీ పొట్టగొట్టి ఇంకోటి పెట్టేటువంటి పద్ధతి అయితే ఈ ప్రభుత్వంలో ఉండదు. మీ కాపాడుకునేటువంటి క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ, నాదెండ్ల మనోహర్ గారు కానీ, అలాగే యావత్ ప్రభుత్వం కూడా చౌక డిపోల డీలర్లను కాపాడుకునేటువంటి విధంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసేటువంటి క్రమంలోనే ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, మీరు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం అత్యంత, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఒక భావన ఉంది, చౌక డిపో అంటే ఏదో ప్రజలకు ఉపయోగపడేటువంటి దానికన్నా ఏదో దోచుకోవడానికో దాచుకోవడానికో ఇది ఒక వేదికగా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి చెడ్డ పేరు మీ వ్యవస్థ మీద రాకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెడతా ఉంది. రోడ్లు వేసే డబ్బులు కూడా పక్కన తీసి చౌక డిపోల ద్వారా ప్రజలకు ఆహారాలను అందించాలనేటువంటి ఆలోచన చేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈరోజు చౌక డిపోల ద్వారా ప్రజలకి అందించాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఆహార భద్రత కల్పించడానికి ఈ వ్యవస్థను నిర్మించడం జరిగింది. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి లోటుపాట్లు ఉంటాయి. మీకు రేషన్ షాపులు నడపడానికి ఎంతో కొంత ఎక్కువ కమిషన్లు ఉండడం వల్ల మీకు ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి, రెంట్లు పెరుగుతూ ఉన్నాయి. డీలర్ల ద్వారా మాత్రం పంపిణీ జరగాలి. ఆహార భద్రత చట్టం ప్రకారం డీలర్లకు 7,500 గౌరవ వేతనంతో పాటు 150 రూపాయల కమిషను గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలన్నీ కూడా అమలు చేసి మాకు న్యాయం చేయాలని, దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ భరోసా యాత్రలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా నూతన కమిటీ ఎన్నిక పెట్టుకుంటున్నాం. ఈరోజు నూతన కమిటీ ఎన్నిక అయిన తర్వాత అన్ని జిల్లాల పర్యటన అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మా సమస్యల పరిష్కారం కోసం మేనిఫెస్టోలో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాకు ఫ్రెండ్లీ ప్రభుత్వం రేషన్ డీలర్లకి. అందుకని మేము ఎలక్షన్ ముందే ఎన్డీఏ పార్టీలన్నింటికీ కూడా మా రేషన్ డీలర్ల సంఘం ఎన్నికలకు ముందే మద్దతు ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పనిచేసి మా వంతు పాత్ర విజయంలో మా వంతు పాత్ర కూడా ఉంది. మాకు సహకరించినటువంటి ఎన్డీఏ పార్టీ కూటమి నేతలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి. ఖచ్చితంగా మా డీలర్లకు మంచి జరుగుద్ది. సంక్రాంతి కానుకతో సహా అన్నీ వస్తాయి. గతంలో ఒక మంత్రి గారు ఆర్వు నాగేశ్వరరావు గారు మా పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉంటే వారిని కలిసి మా సమస్య చెప్పుకుందామని వెళ్తే దుర్భాషలు ఆడి నానా విధంగా మాట్లాడారు. ఆయన ఎవరో కాదు, ఎర్రిపప్పు మంత్రి. ఎర్రిపప్పు అంటే బుచ్చికన్నా అంట, ఆయన భాషలోనే చెబుతున్నాం మేము కూడా. ఆ మంత్రికి ఆయన కుమారుడు ఇద్దరికి కూడా 2 సార్ల ఓడిపోవడం జరిగింది. మా డీలర్లు అనేవాళ్ళు చాలా గ్రామాలు అందరితో సంబంధం కలిగి ఉంటారు. రాజకీయంగా కూడా మేము ఖచ్చితంగా మాకు మంచి చేసే ప్రభుత్వం అంటే ఉండి. గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కార్పొరేటర్లను బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా 7 కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో వైసీపీ కార్పొరేటర్లకు కండువా కప్పి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భారత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని సింహాచలం క్షేత్రంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ మహోత్సవం పరిపూర్ణమైంది. శనివారం ప్రదక్షిణ ప్రారంభించిన భక్తులు 32 కిలోమీటర్లు సింహాచలం కొండను పాదయాత్రగా చుట్టి వచ్చారు. వారంతా ఆదివారం ఉదయానికి అప్పన్న ఆలయానికి చేరుకున్నారు. సింహాద్రి నాథుణ్ణి దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామికి తుది విడత చందన సమర్పణ సాంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు వేకువజామున స్వామికి విశేష పూజలు, ఆరాధన నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి ముందుగా సిద్ధం చేసిన 125 కిలోల శ్రీగంధాన్ని సింహగిరి నరహరికి సమర్పించారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తులు సింహగిరిపై 3 సార్లు ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. పేరుకి కృష్ణా జిల్లా, ఎప్పుడూ సాగునీరు తాగునీరు ఎద్దడి అనేది ఎరుగని గ్రామాలు. అలాంటి ఓ గ్రామం అంబాపురం. మరి ఏంటి సమస్య? నీరు పుష్కలంగా ఉన్న భూ కాలుష్యం కారణంగా ఫ్లోరైడ్ బారిన పడ్డ నీటి వనరులు. ఆ నీటిని తాగి అనారోగ్యం పాలవుతున్న అంబాపురం ప్రజలు ఆ నోట ఈ నోట పడి విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ సంధ్యా కంతేటి దగ్గరికి విషయం చేరింది. వెంటనే తాను డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ ఇంటర్నెట్ సంస్థ ట్రాన్స్మీడియా ద్వారా విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ క్లబ్ తరపున అంబాపురం గ్రామానికి తాగునీరు వాటర్ ట్యాంకర్ అందజేశారు.
తమ గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం సంధ్యా కంతేటి తన తోటి క్లబ్ మెంబర్స్ మరియు ట్రాన్స్ మీడియా చేసిన కృషికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో విజయవాడ మిడ్ టౌన్ ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్ సంధ్యా కంతేటితో పాటు సెక్రటరీ భవానీ, డిస్ట్రిక్ట్ సెక్రటరీ సావిత్రి, క్లబ్ సభ్యులు, హైకోర్టు అడ్వకేటు తోడేటి విజయ్ కుమార్, అంబాపురం స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమస్తే అండి. ఎన్ఆర్వీల్ క్లబ్ ద్వారా మా గ్రామానికి సందర్శించిన మీ అందరికీ వందనాలండి. ముఖ్యంగా ఇక్కడ మాకు వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేక చాలా బాధపడుతున్నాము. విజయవాడ నుంచి మాకు మంచి వాటర్ దగ్గరలో ఉన్నా కూడా అందుకోలేని పరిస్థితుల్లో మాకు ఈ ట్యాంకర్ని పంపించి మా కొరకు మీరు పడిన ప్రయాసకే ధన్యవాదాలు. మంచి డెసిషన్ తీసుకున్నందుకు సంధ్యా మేడంకి, రవణి మేడం గారికి నమస్కారాలు. ఎన్ఆర్వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ మరి సభ్యులందరికీ, ప్రత్యేకించి ప్రెసిడెంట్ మేడం కంతేటి సంధ్య గారికి, అలాగే ఎప్పుడు వచ్చిన ప్రతినిధులందరికీ, ఇంకా ఆఫీస్ బేరర్స్కి మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంబాపురం విలేజ్ చాలా పురాతనమైనటువంటి విలేజ్ ఇది. ఈ విలేజ్లో వాటరు పుష్కలంగా లభిస్తుంది, కానీ ఫ్లోరైడ్ వాటర్ అవడం వల్ల అది వాడకానికి కొద్దిగా అనానుకూలమైన పరిస్థితులు ఉండడం వల్ల మా మాజీ సర్పంచ్ గారు అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ అయిన శ్రీ తోడేటి విజయ్ కుమార్ గారు ప్రతినిధులను సంప్రదించి మరి మాకు ట్యాంకర్ ఒకటి కావాలని అడిగినప్పుడు వారి యొక్క సంస్థ తరపున, ఆ క్లబ్ తరపున, ఎన్ఆర్వీల్ క్లబ్ తరపున ఈ ట్యాంకర్ని బహుకరించారు. అందుకు గాను వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సభ్యులందరికీ ధన్యవాదాలు. సంజయ్ మేడం గారు, అక్కడి నుంచి వచ్చిన మీరందరికీ కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు మాకు మంచినీళ్లు సహాయం చేసినందుకు. అంటే గ్రామంలో ఎక్కువగా మా వాటర్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము, క్లోరిన్ ఎక్కువ కలగటం వల్ల. కానీ ఇప్పుడు మీరు మంచినీళ్ళు ఇవ్వడం వల్ల చాలా మంది విజయవాడ నీళ్లు సరిలేక విజయవాడ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు మా గ్రామం నుంచి. కానీ ఇప్పుడు మా విజయవాడ నుంచే ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో ఉండి నివాసం చేయడానికి కూడా చాలా మంది ప్రజలు ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి మా గ్రామం తరఫున మీ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.